విశాఖలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠ గుట్టురట్టు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు 120 కిలోల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. ఈ కల్తీ నెయ్యిని రెస్టారెంట్లు, క్యాటరింగ్ ఏజెన్సీ, బేకరీలు, స్వీట్ షాపులకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ నెయ్యి దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. విశాఖలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను గుట్టు రట్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు. అయితే టాస్క్ ఫోర్స్ కు వచ్చిన సమాచారం మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో దాదాపుగా 120 కేజీల కల్తీ నెయ్యిని అయితే ఇక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ రుచిరాకు సంబంధించిన ఆయిల్ ఏదైతే ఉందో, ఈ వనస్పతి ఆయిల్ ఇది, అలాగే ఇక్కడ కొన్ని కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ తో పాటు అక్కడ కనిపిస్తున్న క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్ ని మిశ్రమాన్ని మూడిటిని కలిపి ఈ నెయ్యి అనేది తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి అయినటువంటి అప్పారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఎన్ని కేజీలు అయితే ఇక్కడ లభించడం జరిగింది? దీనికి సంబంధించి ఎంతమందిని అయితే ప్రస్తుతం ఫైండ్ అవుట్ చేశారు? సార్, ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే టాస్క్ ఫోర్స్ పోలీసు వారు మేము కూడా రావడం జరిగింది. సుమారుగా ఇక్కడ ఏంటంటే 120 కేజీల వరకు నెయ్యి మేము కనుక్కోవడం జరిగింది. రెండోది ఏంటంటే 2 టిన్స్తో క్రీమ్ ఉంది. తర్వాత దీనికి కలిపినటువంటి ఎసెన్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే వనస్పతి ఒకటి ఉందండి. అన్ని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత వీళ్ళు కల్తీదే అమ్ముతున్నారు. రెండోది రేటు కూడా అడిగాం. వాళ్ళు ఎంత రేటుకి అమ్ముతూ 350 రూపాయలు, అంటే 100% మీకు అడల్టరేటెడ్ గీ అమ్ముతున్నారు. వీళ్ళు అమ్మడం కూడా ఎక్కడ అమ్ముతున్నారు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆరిలోవ, మధురవాడ, అనకాపల్లి, సింహాచలం, పెందుర్తి ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాల్లో క్యాటరింగ్ వాళ్ళకి 350 రూపాయలకు అమ్ముతున్నామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సార్, ఇలాంటి కల్తీని వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఎక్కడైతే ఫ్యాటీ ఇది ఉంటుందో మీకు ఎక్కువ కన్జంప్షన్ అవుతుందో బాడీలోకి హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. సార్, మనతో పాటు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీకు ఏ విధంగా సమాచారం వచ్చింది, ఎట్లా రైడ్ చేశారు? గౌరవ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మా సిఏ గారు, మేము, మా మెన్ అందరూ కూడా ఏరియాలోని మూవ్ అవుతున్నప్పుడు ఏదైతే ఈ సస్పెక్ట్ గా అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఆయిల్ ఎక్కువగా క్యారీ చేయడం, ఈ స్టవ్, ఈ లాడ్జ్ లో ఇటువంటివి ఎలా చేయరు కదా యాక్చువల్గా. సో ఆ సస్పెక్ట్ మీద వచ్చి మేము ముందే ఇక్కడ ఏదో ఫుడ్ అల్టరేషన్ జరుగుతుందని డౌట్ తోని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయగానే సారు మేము కూడా సంయుక్తంగా రాగానే చెక్ చేయగానే రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళు ఈ విధంగా ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ ని వీళ్ళంతా కూడా చేస్తూ మేకింగ్ చేస్తున్నట్టుగా మనకు దొరికింది. ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి చాలా హానికరం అని చెప్పేసి దీని మీద యాక్షన్ ఫర్దర్ గా తీసుకోవడానికి మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ తయారీదారులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? బళ్ళారి నుంచి సార్. ఓకే, ఎవరు చేయమని చెప్పారు సార్? ఇవన్నీ మా అమ్మ వచ్చినాం సార్. ఓకే, ఎక్కడి నుంచి ఈ క్రీము ఇవన్నీ కూడా అక్కడి నుంచే తీసుకొస్తారు? బెంగళూరు నుంచి వస్తారు సార్. ఓకే, అంటే ఇక్కడే అమ్మాలని ఎందుకు టార్గెట్ గా పెట్టుకున్నారు? ఏమి ఇక్కడ దీపాలకు వాడతారని ఇక్కడ వచ్చాం సార్. ఎంతకు అమ్ముతున్నారండి? 350 సార్. ఒరిజినల్ నెయ్యిని ఏమాత్రం తీసిపోదనే చెప్పుకోవాలి. అంత ప్యూర్ క్వాలిటీగా అయితే వీరు తయారు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇటు టాస్క్ ఫోర్స్ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో ఈ ముఠాను గుట్టు రట్టు చేశారు. ప్రస్తుతం వీళ్ళు నలుగురి మీద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే 3 ఉన్నారు. వీరిని అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. వీరు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి వారి మీద సైతం కూడా అక్కడ ఉన్న శాంపిల్ని సైతం కూడా సేకరించి వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.